వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు చాతు వర్స్. ఏంటా ఈ వీడియోని చూస్తున్నారా? సింపుల్గా హోమ్ మేడ్ సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు చూసి అది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టేసుకొని ఆ పాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర గసగసాలు వేసేసుకోండి. తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, సొరకాయ ముక్కలు అయితే నేను తీసుకున్నా. మీకు కావాలంటే ఇంకేమైనా క్యారెట్ అలాంటివి వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ అయితే ఫస్ట్ వేసుకున్న తర్వాత నేనైతే కరివేపాకు కూడా వేసుకున్నా. కావాల్సినంత కరివేపాకు వేసిన తర్వాత పసుపు వేసాం 1 టేబుల్ స్పూన్, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఏమో ఉప్పేసాం. ఇదంతా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం, టేస్ట్ బాగుంటుందని. తర్వాత ఇవన్నీ కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఎల్లో కలర్లో అయితే ఇంకా తర్వాత మనం కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత వాటర్ కూడా పోసుకోవాలి, ఎందుకంటే సాంబార్ రైస్ కాబట్టి. ఆ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఉడుకుతూ దగ్గరికి వస్తున్నప్పుడు మనం ముద్దపప్పు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా సాంబార్ రైస్ కోసం, ఆ ముద్దపప్పు అయితే దీంట్లో కలిపేసి ఇంకొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత చింతపండు రసం కూడా వేయాలి, ఎందుకంటే ఇది సాంబార్ రైస్ కాబట్టి. చింతపండు రసం వేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని దగ్గరగా అన్నప్పుడు కస్తూరి మేతి జల్లుకున్నాం. కస్తూరి మేతి జల్లుకొని ఇంకోసారి కలుపుకుందాం. ఇంకా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయితే దాంట్లో వేసేయాలి. అంతే, వేడి వేడి టేస్టీ సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత తాలింపు వేసేసుకుంటే ఇంక కంప్లీటెడ్ మొత్తానికి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.